బతుకుదేవుడి మీద ఎప్పుడైతే వంపపోయింది మళ్ళా ఆలోచించింది నువ్వు నోములాను లేదు నీ మీద నా నోములు ఎందుకు కొయ్యాలన్నది అక్కనే ఉన్నది పచ్చన తమ్ముళ్ళు పచ్చన తమ్ముళ్ళ మీద ఆయన తమ్ముళ్ళ మీద నోములు పెడతాన్నారు పచ్చనైన తమ్ముళ్ళు మీద ఎప్పుడైతే తెచ్చాడు నోము నొంపేసిందో ఆయన పచ్చకున్న తమ్ముళ్ళు అవి మంటలు ఎత్తురు పోతానా ఎప్పుడైతే బొగ్గును మాటలు ఎదురుకున్నావు నాయన వెనక తిరిగి చూస్తున్నాది పెదమాదేవి అలాగనా పూజించడానికి బరాలమని మాటలు ఎదురుతున్నావు పత్ని తమ్ముళ్ళు పట్టమని పేలిపోతున్నావు వెనక తిరిగి చూసింది పసమదేవునికి చూసి అడుగుతున్నది నాయన నా ఊండి ఎంత పాప దోషం ఉన్నాడు తమ్ముళ్ళు కానీ తమ్ముళ్ళు అయిపోనవరా కొడుకా ఏమైనా ఈ నోములు నీ మీద ఉంపిపోయాను ఈ నోములు నీ మీద ఉంపించడానికైతే మొగ్గు నేత్రాలు పేలిపోను నా ఒక ముందు పుండ్రా నాయనా నా కపకేతి మిగిలి పొన్ను ఎంతకంటే పాపం నా మేపొన్ను తమ్ముళ్ళు కాదు తమ్ముళ్ళు అయిపోయినాయి నీ మీద పోసుకున్నాడికైతే అంత అపనింది మోది నాన్నదు అలాగలా వలవల కన్యాని వల వంపుతున్నది అన్నమ్మ రాగాలి ఎలవ చోగించింది పంచమ్మ రాగాలు పట్టి అడుగుతున్నది గోల పెట్టనా గోల పెడుతున్నాడు పెట్టినాకమ్మ అలవ పెడుతున్నది ఏ పూర్వమా పుణ్యమా కారణ వగమా ఏ తప్పు బలమా ఏ వగములోని ఏ తప్పు చేసుకున్నారా భగవంతుడు నాకు నచ్చనేదా భాగ్యాలు ఎవరేదా శ్రీరామ రామ అది విండి టైం అప్పుడా మనుమకాండ వచ్చింది ఎవరికైనా బాధ ఉంటుంది కదా అలాగనే మనోపేతి బట్టి సొందట అడిగిన తైమూడు బసవదేవుడు కళ్యాణ దేవుని కాడికి వెళ్తాన్నారా కళ్యాణం దేవుని కాడికి వెళ్తాన్నాడు నాయన కళ్యాణం దేవుని కాడికి ఎప్పుడైతే వెళ్ళాడు కళ్యాణం దేవుని కాళ్ళలోనికి వెళ్ళి చెప్తున్నాడు అన్నయ్య అన్న కాటన్న పోతున్నాడు కూటేతుడి గుళ్ళకి వెళ్ళాడు నాయన బసవదేవుని వెళ్ళి ఏమంటాడు అన్నయ్య మాయమ్మ నా కోసమాని దేవ దర్శనానికి నాకు నోములు తెచ్చింది ఈ నోములు అందరూ మాయన్న అన్నయ్య మాయమ్మ ఎలా వచ్చిన శుభకార్యాలు అన్నావా అన్నయ్య నీ దేవ దర్శనం తెచ్చుకో అన్నయ్య మాయమ్మ కాళ్ళలోనికి వెళ్ళి చెప్పవా తల్లిదారులకు మనసు చూసి నాయన పరమాదేవి బాధలు చూసి కల్లోనికి వెళ్ళాడు బసవదేవుడు బసవదేవుడు కల్లోనికి వెళ్ళి వెళ్ళాలని దేవుడికి చెప్తా అన్నారా కళ్యాణం దేవుడు పరమాదేవి కల్లోనికి వస్తాడా నెచ్చాలిపోతున్నాని సముద్రాలు సంపోరించినప్పుడు రుచ్చాలు రాపునప్పుడు పసిబిడ్డ పాలారిగించినప్పుడు పాప తల్లి నిద్ర చేసిన టైం అప్పుడు అలాగనా రాత్రి 2 గంటల టైం అప్పుడే తనుముకొండ వచ్చారా ధర్మాదేవి కాలు పీకేసిన దేవి అలాగనా
కళ్ళలోనికి వచ్చి ఏమిటంటాడు అమ్మా దిగులు పడక చెల్లిదా తెల్లారిది ఎన్నిగిరి కళ్యాణం వచ్చి యాత్ర వచ్చినాడుగైతే రాయగిరి కళ్యాణం రాజ్యం వచ్చినాడుగైతే మన్యంలో నీ మాట మన్నించుతారా రాయగిరి కళ్యాణం రాజ్యం వచ్చినాడుగైతే మన్యంలో నీ మాట మన్నించుతానన్నాడు సంతానం కలుగుతాది రాయగిరి కళ్యాణం రాజ్యం రావా మాటనగారా తుల్లుగా నేసిందట మా తల్లి తుల్లుగా నేసి వస్తే ఎవరో కాని ఎవరో కాని రాకపోతే ఎంత బేగ తెల్లారుతాది నా భర్త ఎంత బేగ వస్తాను నా భర్తకి ఎంత బేగ నన్ను కని అంటే కలిసి చెప్పుతానన్నారు అలాగనా ఊరి కోరి కూసి ఒక తెల్లారుతాదా ఊరి కోరి కూసి ఒక తెల్లారుతాది కారు కోరి కూసి కలువ తెల్లారుతాది బాగా తెల్లారుతాది పెద్దమ్మ అవుతాది బాగా తెల్లారు అయినా అది బ్రహ్మనాథం అవుతున్నాదా తెల్లారి కాలుగోలు పూజ కలవ తెల్లారి బాగా తెల్లారి బ్రహ్మనాథం అయ్యింది ఎదురాజట తోడు పాలు పట్టుకొని తనుముకొని వస్తున్నారా గడతో పాలు పట్టుకొని వచ్చి ఈసారి ముందు తొనతకాలు ఇచ్చింది పాదాలు కడుక్కున్నాడు ఆసనం వేసింది కూర్చుని పెట్టింది ఈ మాతల్లట ఎదురాజుని కోగలు పెడుతున్నారు బావా బావా రాత్రి కలగాది నాను బావా నేను కలగాది నాను కలగాది నాను బావా ఏగ్రా కళ్యాణం దేవుడు నా కల్లోనికి వచ్చాడు బావా ఏగితే తెల్లారితే మన లేతర రమ్మన్నాడు ఏగితే తెల్లాది నా నేతర రమ్మన్నాడు రాయగిరి కళ్యాణం రాజ్యం రమ్మన్నాడు మన మాట మన్నించుతానన్నాడా సంతానం భాగ్యం ఎత్తారట రాజా మన్యం వెళ్ళిపోదమన్నాడు వాడు చెప్తాను శీతాకాలం కళ్ళు చెట్లు నమ్మకూడదు ఆడదాని మాట అసలే నమ్మకూడదు నేను నమ్మనన్నాడు నీకు వచ్చిన కాల నాకు వచ్చినాడుకైతే ఏగితే తెల్లారి ఎండిగిరికి వెళ్ళాలి అతను వెళ్ళిపోదు ఈ కళ నేను నమ్మనన్నాడు పెద్ద రాజా మరదలో అయితే నమ్మనా గంగా తల్లి ఏమిటంటున్నారు కళ్యాణం దేవుని ఆడి కొంతన్నది పెదమాదేవు ఆయన కళ్యాణం దేవుడా యాపద బాంధవాయ నోకు రక్ష నాయన నాకు వచ్చిన కాన భర్తలోనికి వెళ్ళవా నాకు వచ్చిన కాన నా బావులోనికి వెళ్ళి ఆడికైతే నాయన నేతలకు వస్తా నీ తీర్థం చేస్తానన్నాడు మనసులో దినం పెద్దరాజు కళ్ళలోనికి వస్తాను కళ్యాణం దేవుడా నేసాడు కళ్యాణం దేవుడు కళ్ళలోనికి వచ్చారు పెద్దరాజు తుల్లిబా నేసాడట భార్య అన్ని మాట్లాడుతున్నా భార్య అన్న మాట నిజమే ఈ రోజు నా కాళ్ళలో కూడా వచ్చాడు అయినా ఎంత తెల్లారుతారన్నారా ఒక తెల్లారి కాలు కోలుకొచ్చి కలవ తెల్లారి బాగా తెల్లారి బ్రహ్మనాథం అయ్యింది మరి పెద్దరాయితో నలుగురు తమ్ములు ఉన్నారు వాళ్ళతో కట్టమొత్సవం చెప్పాలి కదా నలుగురు తమ్ములు పిలుస్తానారా నలుగురు తమ్ముళ్ళా మీ నలుగురు తమ్ములు పిలిచాడట నలుగురు తమ్ములు పిలిచి తమ్ముడా వదినే కాలు వచ్చింది కళ్యాణం దేవుడి కాడికి వెళ్దామని నేను నమ్మలేదు ఈ రోజు నా కాళ్ళలోనికి వచ్చినారా తమ్ముడా మీ వదినే నేనా తమ్ముడా నలుగురు తమ్ములు
తమ్ముళ్ళు నిలబెట్టాడట ఎర్నాగరాజు నలనాగరాజు సమ్మాదరాజు పోలరాజు నలుగురు తమ్ములు రాజు తోడ పుట్టారు ఎక్కడ పక్కన నిలబెట్టేసి తమ్ముడా నేను రాయగిరి కళ్యాణం మేగితే తెల్లారు ఇండిగిరి కళ్యాణం మేతలు వెళ్తాను రాయగిరి కళ్యాణం రాజ్యం వెళ్తారు ఆయన ఈ డబ్బు ధనము మీరే పంచుకోమన్నారా డబ్బు ధనం అన్నది మీ దగ్గరే ఉంచండి వదిని నేను ఇద్దరం కోరి తీర్థాలు వెళ్ళిపోతాం అన్నారట అన్నయ్య ఎంత మాట అన్నావు మాయన్నా ఆనాడు మా నమ్మ వరమదేవి చెల్లిపున్నప్పుడా అన్నయ్య మా వదిన పెదమాదేవే మా అమ్మ అనుకున్నామా ఆనాడు మా నాన్న తాత నాన్న వాళ్ళరా చెల్లిపున్నప్పుడా అన్నయ్య నిన్నేమా నాన్న అనుకున్నామా వాళ్ళరాజు చెల్లిపున్నప్పుడు మా నాన్న వాళ్ళరాజు చెల్లిపున్నప్పుడు అన్నయ్య నిన్నేమో వాళ్ళరాజు అనుకున్నాం అన్నయ్య ఒక అమ్మ నేను నోటు తీర్చినారు మీ మనం కట్టితే కవిలాజమరా అన్నయ్య మరి బొంకితే పోయి కంటమా కవిలాసం పొంగితే వైకంఠం మన 5 రాలదాములు మనం కలిసి ఎప్పుడైతే ఆ మాట అన్నా నాయన ఏమిటంటున్నాడు ఒరే తమ్ములా మనమైతే ఒక తల్లికి పుట్టాం మనకు వచ్చిన తోటి కూడా 5 కూడా ఒక తల్లికి పుట్టలేదు మీ భార్య మనమైతే ఒక తల్లికి పుట్టినా మనకు వచ్చిన వాళ్ళు ఒక తల్లికి పుట్టినది వాళ్ళు కొనుక్కోని దగ్గర కట్టితే కవిలాసం అందరం వెళ్ళిపోదామన్నాడు రాజు 4 తమ్ములు ఆయన దనుకొని వస్తున్నాడా దేవి శ్రీరామ రామ నా అడవిని టైం అప్పుడా నేనేమి చేద్దామన్నాడా వచ్చినారు ఎవరు భార్యలో అడుగుతున్నారు అవునారా ఏదైతే తెల్లారు మా వదిన మా అన్న రాయగిరికి వెళ్ళాలి రాజ్యం వెళ్తారట ఎండగిరికి వెళ్ళాలి మేతలు వెళ్తారట ఆయనతో కూడా మనిమేళ్ళు అన్నారా ఇదేమిటయ్యా మీ వదిన మీ అన్న వెళ్తే నలుగురు తోడుకోడలా ఎన్ని మానెండ పిండాయి ఉన్నా రావులు ఉన్నా చేరుకున్నాను మనకి ఏడు తక్కువ ఆ వెనకాల మీద మేము చెప్పి కొట్టాను కాదు ఎందుకు వెళ్ళాలన్నారా